హైదరాబాద్ సంధ్య థియేటర్లో పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన అల్లు అర్జున్ ను నిన్న మరోసారి విచారణకు కూడా పిలిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెరుగుతోందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో జనసేనకు చెందిన నేతలెవరూ అల్లు అర్జున్ పై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. మెగా కుటుంబం మాత్రమే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా మెగా సోదరుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇవాళ జనసేన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్లో స్పందించారు. అల్లు అర్జున్ కేసుపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందిస్తూ కేసు నమోదు చేసి సమాచారాన్ని సేకరించి నిందితుడిని కోర్టుకు సమర్పించడం ప్రభుత్వం పని అని, ఆ తర్వాత న్యాయమూర్తి రికార్డులో ఉన్న వాస్తవాల ప్రకారం నిర్ణయించి శిక్షిస్తారన్నారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ పై ఫోకస్ పెట్టారని, ఆయన్ను ఓ హంతకుడిగా పరిగణిస్తున్నారన్నారు. తెలంగాణ సీఎం తన రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతున్న 22 మరణాలపై దృష్టి పెట్టాలని బొలిశెట్టి కోరారు.